రూలింగ్ పార్టీ ఏదైనా డోంట్ కేర్, సీఎంగా ఎవరున్నా బేఫికర్. ఇది మల్లారెడ్డి ధీమా. విద్యాసంస్థల ముసుగులో దోపిడీ దందాలు చూస్తున్నా ఏమాత్రం భయం లేదంటే మల్లన్న లాబింగ్ ఎలా పనిచేస్తుందో ఊహించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబును మాయ చేసి ఎంపీ టికెట్ తెచ్చుకున్న మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికవడంతో ఆయన దిశ తిరిగిపోయింది. ఇక అక్కడి నుంచి అవకాశవాద రాజకీయాలతో అధినేతల్ని బుట్టలో వేసుకుంటూ మల్లన్న తన అరాచక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడమే కాదు, ఏకంగా మంత్రి పదవిని పొందగలిగాడు అంటే మల్లారెడ్డి ఎంత మాయగాడో అర్థమవుతుందని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ విమర్శల్ని సైతం తనకు పాజిటివ్గా మలుచుకోవడంలో మల్లన్న దిట్ట. ఎవరైనా తనను తిడితే దాన్ని కూడా జోవియల్గా మార్చేసే ఘనుడు మల్లారెడ్డి. చంద్రబాబు కేసీఆర్లతో ఈ ఈక్వేషన్ కుదిరింది. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యేసరికి మల్లారెడ్డికి చుక్కలు కనిపించాయి. హైడ్రా ద్వారా రేవంత్ సర్కార్ మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన అక్రమ కట్టడాల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. దీంతో కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ద్వారా లాబియింగ్ చేసి రేవంత్ను మల్లన్న శాంతింపజేశారన్న ప్రచారం కూడా జరిగింది. అందుకే మల్లారెడ్డి ఇంటి వివాహ వేడుకకు రేవంత్ రెడ్డి వెళ్లారన్న వాదన బలంగా వినిపించింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే ఫార్ములాను బాగా ఫాలో అయ్యే మల్లారెడ్డి దొరికిన ఛాన్సును మిస్ చేసుకోకుండా తన మనవళ్లందర్నీ క్యూ కట్టించి రేవంత్ రెడ్డి కాలపై పడేసి ఆశీర్వాదం తీసుకోమన్నారు. ఎంతటి శత్రువైనా కాలపై పడితే వదిలేయడం ఆనవాయితీ కనుక మల్లన్న కుటుంబ మర్యాదలతో రేవంత్ ఫిదా అయిపోయారు. మల్లారెడ్డి విషయంలో రేవంత్కు సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్లే సీఎంఆర్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి షూట్ చేసినా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోలేదని ఏబీవీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇంతకాలం తన మనీ పవర్తో ఎంతటి వారినైనా గుప్పెట్లో పెట్టుకోగలననే ధీమాతో మల్లారెడ్డి చేసిన పాపం పండే రోజు దగ్గర పడిందని విద్యార్థి సంఘ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. లేడీస్ హాస్టల్ బాత్రూంలలో కెమెరాలు పెట్టే స్థాయికి తెగించిన మల్లారెడ్డి దాన్ని లైట్ తీసుకుంటున్న తీరు పట్ల మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఇప్పటివరకు శిశుపాలుడు మాదిరిగా చేసిన తప్పులకు సమాధానం చెప్పే రోజు దగ్గర పడిందని వారు హెచ్చరిస్తున్నారు. స్టూడెంట్స్తో పెట్టుకుని ఎవరు గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు మల్లన్న తన లాబింగ్తో చేసే తప్పుకు ఎలాంటి మూల్యం చెల్లిస్తారో వేచి చూడాలి.